ఎక్కడి నుంచి వచ్చాం? భూమిలోకి ఎక్కడి నుంచో రావాలి కదా. నీళ్లు లేని చోట మొక్కలేస్తుందా? లేదు కదా. కాబట్టి భూమిలోకి జలం నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? నీళ్లల్లో నుంచి వచ్చాం. నీళ్లల్లోకి ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? రుచి అనేది అక్కడే మొదలైంది కదా. నీళ్లల్లోకి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే సూర్యుడు అనేటటువంటి అగ్నిగోళం ఉంది. సూర్యుడు అగ్నిగోళం. ఈ జీవుడు నీళ్ల ఫార్ములా ఏంటండి? సైంటిఫిక్ ఫార్ములా H2O. 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అంటే అది నథింగ్ బట్ ఫైర్. నథింగ్ బట్ ఫైర్ హైడ్రోజన్ అంటే. మొత్తం అక్కడ ఉన్నది ఏమిటి? సూర్యనారాయణమూర్తి దగ్గర ఇదే మెటీరియల్, హైడ్రోజను, హీలియము ఇలాంటివే కదా ఉంది. కాబట్టి H2O అంటే నీళ్లల్లోకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అగ్ని నుంచి వచ్చావు అని చెప్తున్నారు. నీళ్లల్లోకి అగ్ని నుంచి నువ్వు పుట్టావు. అగ్ని లేకపోతే నీకు జన్మ లేదు. ఎక్కడి నుంచి వచ్చాం? అంతకంటే ముందు అగ్నిలో ఉన్నాం. కళకళ కాలేటటువంటి అగ్ని. అందుకనే శరీరం పోయాక కాల్చి అగ్నిని అగ్నిలోకి, జలాన్ని జలంలోకి, పృథివీని పృథివీలోకి, వాయువుల్ని వాయువుల్లోకి, ఆకాశంలోకి జీవుణ్ణి, అనంతతత్వం ఇదంతా తీసుకొని వెళ్ళి పరమాత్మలోకి కలిపేటటువంటిది మనం. ఎక్కడికి వచ్చామండి? అగ్నిలోంచి వచ్చాం. ఎలా వచ్చామండి అగ్నిలోంచి? ప్రత్యక్షంగా వచ్చామా భూమి మీదకి అంటే లేదు. సూర్యుడికి మొన్ననే ఆదిత్యయాన్ అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆ స్వామివారు ఉంటే 1,50,000 కిలోమీటర్లో ఆ లెగేరియన్ రేంజ్లోకి తీసుకొని వెళ్ళి శాటిలైట్ని పెట్టారు. అప్పుడు భూమి అడ్డం రాకుండా సూర్యుడి గమనాన్ని మొత్తాన్ని మనం పరీక్షించవచ్చు అని ఓ శాటిలైట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్ ఏంటి, కిరణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి. దీని గురించి భవిష్య పురాణంలో విశేషంగా చెప్పబడింది. ఎవరైనా అవకాశం ఉంటే ఎప్పుడైనా అసలు భవిష్య పురాణంలో సూర్యుడి గురించి ఏం చెప్పారండి అని. ఇప్పటికి ఇంకా సైంటిఫిక్గా పూర్తిగా నేను చెప్తున్న డేటా కొన్ని చోట్ల లేదు. అలాంటి డేటాని చెప్పారు. ఎక్కడి నుంచి అంటే ఈ సూర్యుడి యొక్క కిరణాలు 1,000 కిరణాలుగా చక్కగా భూమి మీదకి వస్తాయి. ఈ వచ్చే దాంట్లో 3 రకాల కిరణాలుగా మారుతాయి. సూర్యుడి నుంచి ఉష్ణ కిరణాలు, శీత కిరణాలు, వర్షకారణ కిరణాలు 3 వస్తాయి అని భవిష్య పురాణం చెప్తాను. ఏంటి సూర్యుడి నుంచి ఎక్కడైనా చల్లటి కిరణాలు వస్తాయా? ఎవరైనా చూసారా ఇవాళ దాకా భూమి మీద సూర్యుడి కిరణాలు చల్లగా రావడం? ఏ సైంటిస్ట్ అయినా సూర్యుడి కిరణాలు చల్లగా భూమి మీదకి వస్తాయని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారా? కానీ వేదం చెప్పింది, భవిష్య పురాణం చెప్పింది. ఎలా వస్తాయి అంటే ఆ సూర్యకిరణాలు చంద్రుడికి తాకి చంద్రుడి నుంచి పరోక్షంగా భూమి మీదకి వచ్చేటువంటి కిరణాలన్నీ 300 కిరణాలు శీతల కిరణాలు భూమిని చేరతాయి. ఆ శీతల కిరణాలే ఈ జలంలోకి చేరినప్పుడు అవి జీవాన్ని సంతరించుకుంటున్నాయి. జీవం రావడానికి కారణం ఏమిటి? సూర్యుడి కిరణాలు చంద్రుడి మీదకి వెళ్ళి ఆ చంద్రుడి నుంచి భూమి మీదకి. ఎందుకు మనం కార్తీక మాసంలో వెళ్ళి చల్లటి నీళ్లతోటి స్నానం చేసేయటం, పొద్దున్నే వెళ్ళి మొత్తం మునక వేయటం అంటే ఆ జీవస్థితి చంద్రుడు బాగా దగ్గరకు వస్తాడు శరత్కాలంలో. చంద్రుడు బాగా దగ్గరకు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉండే జలాలలో ఆ జీవశక్తి అద్భుతంగా ఉంటుంది. భాగవతం చెప్పింది. ఎక్కడి నుంచి ఈ అమృతతుల్యమైన కిరణాలు, ఈ శక్తులు మొత్తం ఈ చెట్లకు ఔషధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సూర్యుడి యొక్క కిరణాలు పగటిపూట వచ్చే ఒకటైతే రాత్రిపూట శీత కిరణాలుగా ఈ భూమి మీదకి వచ్చి అమృతత్వమైన కిరణాలన్నీ వృక్షాలకు అందిస్తున్నాయండి అని మనకి తెలుస్తుంది. కాబట్టి జీవుడు సూర్యుడు అనేటటువంటి అగ్ని చంద్రుడి దగ్గరికి వెళ్ళాక పరోక్షంగా వస్తున్నాడు. అందుకనే నీళ్ల దగ్గర నుంచే రుచి మొదలవుతుంది. జీవం నీళ్లల్లోకి వచ్చింది కాబట్టి ఈ నేను అనేటటువంటి రుచి ఈ శరీరం మీద కూడా మనకి నీళ్ల దగ్గర మనకు కలిసింది కాబట్టి మనకి రుచి ఎక్కువ. నేను ఈ శరీరం, నేను ఈ శరీరం, నేను ఈ శరీరం అంటూ కొట్టుకుంటూ ఉంటాం. అయితే ఈ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? అగ్నిలోకి కూడా ఎక్కడి నుంచి అయినా రావాలి కదా. వాయువు లేకపోతే దానికి రియాక్షన్ లేదు, కంబషన్ లోపల అవి మొత్తం పేలడం, ఈ పదార్థాలు లేవు. అందుకనే మీరు దీపం పెట్టి దాని మీద వాయువు అందకుండా కనుక మూసేస్తే ఆ దీపం వెలగదు.
ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అగ్నికి మొత్తం ఈ శక్తి వాయువు నుంచి వచ్చింది. అంటే మనం ఎక్కడున్నాం? వాయువులో ఉన్నాం. ఆ వాయువు కంటే ముందు స్పేస్ లేకపోతే వాయువుకి మూమెంట్ లేదు, వాయువు ఉండే అవకాశం లేదు. స్పేస్ ఉండాలి. ఈ స్పేస్లో నుంచి వచ్చాము. ఈ స్పేస్ అనేది ఎక్కడి నుంచి అంటే ఆత్మస్వరూపమై పరమాత్మగా వచ్చింది. ఇది ఇంత పెద్ద ప్రాసెస్. వేదము మనం పుట్టడానికి కారణం. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశత్ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. పురుషః అంటే మగవాడు కాదండి, జీవుడు అని. ఆడవాళ్ళు పోయినా ఎవరైనా చివరిలో పోయేటప్పుడు పడుకుంటే ఆమెలోంచి జీవుడు వెళ్ళిపోయాడండి అంటారు. ఈ జీవుడు అనేటటువంటి శబ్దము అది పుంస్తంగా చెప్పబడింది కాబట్టి ఈ కథలన్నీ జీవుడికి చెప్పినవి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్పినవి కాదు. పురుష అనే శబ్దములో జీవత్వాన్ని చూపిస్తోంది. ఎందుకు అంటే ఈ జీవుడు ఉత్తర జన్మల్లో మగవాడిగా పుట్టచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా పుట్టచ్చు. ఎక్కువ మగవాళ్ళు ఆడవాళ్ళని ఉపాసన చేస్తారు కాబట్టి ఉత్తర జన్మలో ఆడవాళ్ళు అయి పుడతారు. ఎక్కువ ఆడవాళ్ళు మగవాడిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉత్తర జన్మల్లో మగవాళ్ళుగా పుడతారు అని మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డది. ఉత్తర జన్మ ఎలా ఉంటుంది? ఎందుకు? ఈ జన్మలోనే ఆ మార్పు ఉంటుందండి. ఈ జన్మలోనే మగవాళ్ళు ఆడవాళ్ళుగా, ఆడవాళ్ళు మగవాళ్ళుగా చాలా మార్పులు కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయో చెప్పమంటారా? 50 ఏళ్ల వయసు వచ్చిందాకా ఆడవాళ్ళు ప్రతి విషయంలోనూ భర్త పట్టించుకుంటే బాగుండు, ఇచ్చేస్తే బాగుండు, నాకు ప్రాధాన్యత ఇస్తే బాగుండు అని ప్రతి చిన్న విషయంలో వాళ్ళు కదిలిచ్చి మాట్లాడటం, అడగటం అన్నీ చేస్తూ ఉంటారు. 50 ఏళ్ళు దాటిన తర్వాత మగవాడిలా మారతాడు. ఆడవాళ్ళు ఏపో అవసరం ఉన్నప్పుడు నిన్ను అడిగినప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఎవడికి కావాలి, ఇప్పుడు అక్కర్లేదు, అప్పుడంతా అయిపోయింది అని వీళ్ళు పురుషులుగా మారతారు. హార్మోనల్ చేంజెస్ చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపాధిలోనే ఇన్ని మార్పులు కనిపిస్తూ ఉంటే మరి ఉత్తరోత్తర వచ్చేటటువంటి జన్మల్లో ఈ ఇమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఏ ఉపాసన మనం ఎక్కువగా చేస్తామో ఆ ఉపాసన రూపాలనే మనం ధరిస్తాం. కాబట్టి ఈ పురుషులు స్త్రీలు కాకుండా ఆత్మస్వరూపమైన పరమాత్మని గనక మనం ఆరాధన చేస్తే జ్ఞానిగా పుడతాం. జ్ఞానిగా పుట్టాలి అంటే పరమాత్మ. అందుకని ఈ శరీరము చూడండమ్మా, పరమాత్మ నుంచి ఆకాశము అనేటటువంటి స్థితి వచ్చింది. ఆకాశంలోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక లక్షణం శబ్దము, సౌండ్ కమ్స్ ఫ్రమ్ స్పేస్ లేకపోతే సౌండ్ లేదు. రెండోది అక్కడి నుంచి ఒక్కరో కిందకి దిగితే వాయువు దగ్గరికి వచ్చేటప్పటికి 2 లక్షణాలు, శబ్దము, స్పర్శ, టచ్. ఆకాశంలో టచ్ ఉండదు, వాయువులో టచ్ ఉంటుంది. శబ్దము, స్పర్శ అనే 2 గుణాలు తెచ్చుకున్నాం. మనకున్న గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత ప్రయాణం చేశాం కాబట్టి ఇంత ప్రయాణంలో ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకుంటున్నాం. శబ్దము, స్పర్శ వచ్చింది. అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి రూపము, ఫామ్. రూపం వచ్చేది ఎక్కడ? అగ్నే. వాయువు ఎవడైనా చూసిన వాడు ఉన్నాడా ఇప్పటిదాకా? స్పేస్ ఖాళీని ఎవడైనా చూసిన వాడు ఉన్నాడా? లేడు. మొట్టమొదట కనిపించేది ఏమిటి? అగ్నే. కాబట్టి అగ్ని ఉంటేనే రూపం కనిపిస్తుంది. అగ్ని అంటే ఆ లైటు ఇవన్నీ కూడా ఆ పంచభూతాల్లో ఉండేటటువంటి ఆ శక్తి తత్వాన్ని తీసుకొని అగ్నిగా మనకి ప్రకాశాన్ని ఇస్తున్నాయి. కాబట్టి అగ్నితత్వము, ఈ అగ్ని వల్ల మనకి రూపాలు వచ్చినాయి. మూడోది తెచ్చుకున్నాం మనం, రూపము అనేది అగ్ని నుంచి. కళ్ళు ఇవి చూడగలగడం ఇదంతా. నాలుగోది నీళ్ల నుంచి రుచి. అగ్నిలో నాలుక పెడితే కాలుతుంది, వాయువులో నాలుక పెడితే రుచి తెలియదు ఎవరికి, ఆకాశంలో నాలుక పెడితేనూ తెలియదు. కానీ రుచి ఎక్కడ తెలుస్తోంది? మొట్టమొదట నీళ్ల దగ్గర తెలుస్తోంది. కాబట్టి నీళ్లకి 4 గుణాలు: శబ్ద, స్పర్శ, రూప, రసం. కానీ వాటర్ హ్యాస్ నో ఆర్డర్. నీళ్లకి వాసన లేదు. అది ఎక్కడ వచ్చింది అంటే భూమి అనేది వచ్చాకే వాసన వచ్చింది. గంధానికి మూలం భూమి. ఈ గంధము అనేటటువంటిది భూమి నుంచి తెచ్చుకున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5టిని ఒక్కొక్క భూతం నుంచి వస్తూ ఒక్కొక్కటి అప్పు తెచ్చుకొని ఈ 5 భూతాలని తెచ్చుకొని వీటన్నిటినీ ఓషధుల్లో నిక్షిప్తం చేసి వీటి ద్వారా చెట్లు పెరిగేది. అంతే, ఫోటోసింథసిస్ చెట్లల్లో జరిగేది ఈ 5తోటే.
ఈ 5 లక్షణాలని నింపుకొని ఆ చెట్టులోకి వచ్చి అక్కడి నుంచి పూర్తి జీవస్థితికి వచ్చి అక్కడి నుంచి తండ్రిలోకి వెళ్ళి అక్కడి నుంచి తల్లిలోకి వెళ్ళి మనం అందరం పుట్టాం. ఇంత ప్రాసెస్ జరిగింది మనం పుట్టాలి అంటే. తేలిగ్గా పుట్టలేదు మనం. మరి ఇంత ప్రాసెస్లో పుట్టిన మనము ఈ శరీరాన్ని సార్థకం చేసుకోవాలా వద్దా? ఏమ్మా, కేవలం ఈ భూమి మీద కోరికల కోసమే అయితే ఇంత మహత్తరమైన శరీరం మనకు అవసరమా? ఒకసారి వ్యాసుల వారు చక్కగా ప్రశాంతంగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక పురుగు ఆదరాబాదరాగా ఉరుక్కుంటూ వెళ్ళిపోతోంది. ఏంట్రా ఇంత వేగంగా ఉరుకుతోంది ఈ పురుగు అని ఈయన నవవ్యాకరణ పండితుడు, పక్షులతో పురుగులతో అన్నిటితోటి మాట్లాడగలిగేంత భాష తెలిసిన మహాత్ముడు ఆయన. ఒక్కసారి, ఏ పురుగు గారు ఏమిటి వేగంగా ఉరుకుతున్నారు అని అడిగాడు. ఏమీ లేదయ్యా, కౌరవుల యొక్క రథాలు ఇటు పక్కకు వస్తున్నాయి, ఆ రథం కింద పడి మేము ఎక్కడ చచ్చిపోతాను అని ఉరుక్కుంటూ వెళ్తున్నాను అంది. వాటికి దివ్య జ్ఞానం ఎక్కువ. సునామీ వచ్చే ముందు కుక్కలకి ముందే తెలుస్తుంది, జంతువులకి ముందే తెలుస్తుంది. అలాగే భూకంపాలు వచ్చేటప్పుడు కూడా వాటికి ముందే తెలుస్తుంది, గ్రహణం వచ్చేటప్పుడు కూడా వాటికి ముందే తెలుస్తుంది. వాటి బిహేవియోరియల్ చేంజెస్ చాలా విశేషంగా ఉంటాయి. కాబట్టి వాటికి ఒక దివ్యమైన జ్ఞానం ఉంది. అందుకని అది అర్థం చేసుకొని చెబితే వ్యాసుల వారు అడిగారు, ఓసి పురుగా నువ్వెంతున్నావే, ఇంతున్నావు నువ్వు, చచ్చిపోతే ఏం నష్టం వచ్చింది, ఆ చక్రం కింద పడి పోతే పోయావు, నష్టం ఏంటి అని అడిగారు. అడిగితే ఆ పురుగు అంది, ఏమండి మీరు అంత దారుణంగా మాట్లాడుతున్నారు, మీకైనా కొంచెం ఆలోచన ఉండాలి కదా. మీరు అన్నం తింటున్నారా? మేము అన్నం తింటున్నాం. మీరు నిద్రపోతున్నారా? మేము నిద్రపోతున్నాం. మీరు భయపడుతున్నారా? మేము భయపడుతున్నాం. మీరే పెద్ద పిల్లల్ని కంటున్నారు అనుకుంటున్నారా? మీరు బహుశా కాన్పుకు 1 2 గంటారు, మేము ఒకటేసారి 10 15 మీకంటే కూడా ఎక్కువ గంటున్నాం. కాబట్టి ఆహార నిద్ర భయ మైథునాని ఈ 4 మీకు మాకు సమానమే కదండి. కాబట్టి మీరు చేసే పనులన్నీ మేము చేస్తున్నాం, మా గూటికి మేము వెళ్తాం, మేము తిరుగుతున్నాం, మా ఆహారం మేము సంపాదించుకుంటున్నాం, మా పిల్లలకు ఆహారం మేము తెచ్చిపెట్టుకుంటున్నాం, అటుపోతున్నాం ఇటుపోతున్నాం, భయపడుతూ బతుకుతున్నాం. మీకు మాకు తేడా ఏమిటి? అప్పుడు వ్యాసుల వారు అన్నారు, ఓరి ఆహార నిద్ర భయమైథునాని ఈ 4 కోసమే గనక మనిషి పుట్టినట్టయితే ఈ భూమి మీద వాడు మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు, ఒక పురుగుగా పుట్టిన ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా. మరి వాడికి ఈ పురుగుకి తేడా ఏమిటి? వాడికి భగవన్ నామం చేయడానికి నోరుంది, వాడికి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి విచక్షణ అనే జ్ఞానం ఉంది. ఉందా లేదా అమ్మా? కాబట్టి దానికోసం కాదయ్యా నువ్వు పుట్టింది, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నువ్వు వచ్చినటువంటి కారణం అది, నువ్వు పుట్టినటువంటి కారణం ఇది, నువ్వు చెయ్యాల్సినటువంటి పనులు ఇవి, ఇన్ని పనులున్నాయి అని. ఈ ఆహార నిద్ర భయమైథునాన్ని దీనికోసం నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టింది దేనికోసం? నువ్వు స్వస్వరూపమైన పరమాత్మ స్థితి నుంచి వచ్చి దారి తప్పి నేను వేరు ఇది వేరు అది వేరు అనే భ్రాంతిలో భ్రమలో పడి కొట్టుకొని తిరుగుతున్నావు. నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి భూమి మీదకి నువ్వు వచ్చావు. ఈ శరీరాన్ని చూసి మురిసిపోవడానికి నువ్వు రాలేదు ఇక్కడికి. ఏమిటి ఈ శరీరము? ఒక్కసారి ఆలోచించండి. అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధ అశేషమద్భుతం కళేబరం మూత్రపురీష భాజనం రమంతి మూఢాః విరమంతి పండితాః. ఏమిటి శరీరము? అమేధ్యపూర్ణ, చీము, నెత్తురు, ఎముకలు, మాంసము, స్నాయువులు, నరాలు, గోళ్ళు, వెంట్రుకలు, ఇవేనా? చర్మము. ఇంతకంటే గొప్పదేమన్నా ఉందా అండి? మీరు విడిగా అబ్బా నువ్వు ఎంత అందంగా ఉంటావో అన్నవాడికి అంత చర్మం బెరికి, నీ చర్మం చాలా బాగుందన్నవాడికి అంత చర్మం తీసి చేతిలో వేయండి, అక్కడే పడేసిపోతాడు. నీ జుట్టు ఎంత బాగుందో కత్తిరించి అంత జుట్టు వాడి చేతిలో పెట్టండి, అక్కడే పడేసిపోతాడు. భలే అసలు స్కిన్నీ చాలా అద్భుతంగా ఉన్నావు, అంత మాంసం తీసి వాడి చేతిలో పెట్టండి, ఇసురవతలు పడేసి వెళ్ళిపోతాడు.
కాబట్టి ఈ ఎముకలు 2 తీసి వాడి చేతిలో ఇవ్వండి, పక్కన పడేస్తాడు. రక్తం అంత దోసిట్లో పోయండి, పక్కన పడేసిపోతాడు. మాయా అమేధ్యపూర్ణ. ఈ శరీరం అంతా కూడా అమేధ్యముతోటి నిండి ఉంది. అంతేనా? ఉత్త అమేధ్యమేనా అండి? క్రిమిజాల సంకులం. కొన్ని కోట్ల క్రిములు ఈ శరీరం మీద పడి తిరుగుతూ ఉన్నాయి. ఒక మైక్రోస్కోప్ పెడితే వాడు అన్నం కలుపుకొని తినడానికి భయపడతాడు. క్రిమిజాల సంకులం, అనేక క్రిములతోటి ఈ శరీరం మొత్తం నిండి ఉంది. దేని గురించి మనం ఆస్వాదిస్తున్నాం? దేనికి పరితపిస్తున్నాం? ఈ క్రిములతోటి నిండి ఉన్నటువంటి ఈ శరీరాన్ని నువ్వు ఆస్వాదిస్తోంది. పోనీ ఇంకా ఏమైనా గొప్ప విషయమా? స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. దీని నుంచి దుర్గంధం వస్తుంది. ఒక్క 3 గంటలు ఓ రోజు స్నానం చేయకుండా వదిలేయండి, పక్కకి ఎవడు రాను కూడా రాడు. మన ఇప్పుడు రోజుకు ఒక సబ్బుల కంపెనీ పుట్టుకొస్తోంది అంటే వాళ్ళకి పెట్టుబడి ఏంటండి? సబ్బుల కంపెనీలకి మన వాసన కాదు. నా వాసన వల్ల వాడు అన్ని సబ్బుల కంపెనీలు పెట్టుకుంటున్నాడు. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. అశేషంగా ఈ శరీరం నుంచి వాసన వస్తూనే ఉంది. అద్భుతం. కళేబరం. ఈ శరీరం ఏమిటి? మూత్ర పురీష భాజనం. మూత్రము పురీషంతో నిండి ఉంది. నడిచేటటువంటి వాకింగ్ డ్రైనేజీ ఈ శరీరం. దీన్ని చూసి ఓ గొప్పగా తయారైపోతూ ఉంటాం. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం కళేవరం మూత్రపురీష భాజనం. రమంతి మూఢాహ. మూఢుడు నేను ఈ శరీరము ఈ శరీరము ఈ శరీరము అని రమిస్తూ ఉంటాడు. ఏది నువ్వు ఇందులో? ఎముకలా, రక్తమా, మాంసమా, చీమా, నెత్తురా, నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాల, అలంకారమా? ఏది నువ్వు? కాదు కదా. కాబట్టి ఇవేవి కాదు. రమంతి మూఢాహ. మూఢుడు మాత్రమే ఈ శరీరం మీద వ్యామోహం పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు కానీ విరమంతి పండితాహ. పండితుడైనటువంటి వాడు నిజాత్మతత్వం, ఇందులో ఏ చైతన్యం నన్ను నడిపిస్తోంది, ఏ చైతన్యం మాట్లాడిస్తోంది, ఏ చైతన్యం వల్ల ఇంత గొప్పదైనటువంటి ఈ విశాలమైనటువంటి సృష్టిని నేను దర్శిస్తున్నాను, ఏది ఆ చైతన్యము? మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను సాధారణంగా చాలా డిబేట్స్లో, టీవీ ఛానల్స్లో ప్రత్యేకంగా నాస్తికులు, ఇతరమైనటువంటి ధర్మాలకు సంబంధించి మాట్లాడే వాళ్ళతోటే ఎక్కువ మాట్లాడతాం. లైవ్లో అనేకమైన డిబేట్స్. గోగినేని బాబు అని నాస్తికుడు వచ్చాడు. ఆయన తెలియని వాళ్ళు ఉండరు, పాపులర్. సో నేను ఆయన్ని అడిగాను, అయ్యా లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను లైఫ్ గురించి మా జ్యోతిష్యంగానే ఏదైనా చెప్పాలంటే లైఫ్ గురించి చెప్పాలి. లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది నీ లెక్క ప్రకారం? వాడు అన్నాడు లైఫ్ కేమ్స్ ఫ్రమ్ కెమికల్స్ అన్నాడు. ఆయన చెప్పిన మాట అది, కెమికల్స్ నుంచి లైఫ్ వచ్చింది. ఓ సరే, నీకు కావాల్సిన లిపిడ్స్, నీకు కావాల్సిన ప్రోటీన్స్, నీకు కావాల్సిన మాలిక్యూల్స్, నీకు కావాల్సిన కెమికల్స్ అన్నీ నేను ఇస్తాను, నువ్వు జీవాన్ని పుట్టించగలవా? జీవాన్ని నువ్వు పుట్టించగలవా? ఇప్పటిదాకా గడ్డి మేసే ఆవుని చూసాం కానీ గడ్డి పరకని తయారు చేసిన వాడిని ఎవడైనా చూసావా? గడ్డి పరకని తయారు చేసిన వాడు ఎవడైనా ఈ సృష్టిలో ఉన్నాడా? సరే, అప్పుడు ఆయన ఇంకా చర్చలో వేరేవి చెప్పాడు. ఆ తర్వాత అది ఖండించి అతను సమాధానం కూడా చెప్పలేక పారిపోయాడు. ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ ఉంది TV9లో, ఎప్పుడు పెడదామయ్యా డిబేటు అని. జీవితంలో అతను రాడు, దీనికి సమాధానం చెప్పాడు. ఎందుకు? లైఫ్ ఈజ్ క్రియేటెడ్ యాజ్ పేరెంట్స్ హౌ వి క్రియేట్ లైఫ్, ద సేమ్ వే లైఫ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ల్యాబ్ అన్నాడు. ఏ ల్యాబ్లో క్రియేట్ అయింది అంటే 80cg. ఇప్పుడు అదంతా అంత సైంటిఫిక్ టర్మినాలజీ ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ 80cg అనేది తీసుకొని క్రేగ్ వింటర్ని ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. అది సింథటిక్ లైఫ్ రా నాయన. అంటే గుండె లేని వాడికి ఇంకొక గుండె తీసుకొని వచ్చి ట్రాన్స్ప్లాంట్ తోటి బతికించచ్చు కానీ గుండెని తయారు చేసిన వాడు లేడు. లివింగ్ సెల్ని తెచ్చి లివింగ్లో పెట్టాడు. అది జీవం ఇచ్చినట్టు కాదు. ప్రత్యేకంగా నువ్వు గుండెని తయారు చేస్తే జీవం ఇచ్చినట్టు. ఇది పెద్ద చర్చ ఆ రోజు చాలా విశేషంగా జరిగింది. కాబట్టి ఇది పక్కన పెడితే ఇలా నాస్తికులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కెమికల్స్ నుంచి లైఫ్ వస్తే అప్పుడే చచ్చిపోయి ఓ మనిషి కరెక్ట్గా 10 సెకండ్లు అయింది. ఈ 10 సెకండ్లలో వాడికి నువ్వు చెప్పిన కెమికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఎందుకు లేవట్లా? వాడిని ట్రిగర్ చేయి, లేపు. ఎందుకు లేపలేకపోతున్నావు? కెమికల్స్ తోటి లైఫ్ కాదు. కెమికల్స్లో ఒక ఫార్ములా, ట్రిగర్ చేసే ఫార్ములా ఒకటి ఉంది, జీవతత్వం.
ఆ జీవతత్వంతో ట్రిగర్ చేస్తే తప్ప కెమికల్స్ పనిచేయవు. ఇదే CCMBలో నేను వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి డైరెక్టర్ మోహన్ రావు గారిని, అయ్యా ఏమిటి పరిస్థితి, మీకు ఇప్పటిదాకా ఎక్కడ సైంటిఫిక్ రీసెర్చ్లో వచ్చింది అని అడిగితే ఆయన చెప్పాడు నాకు ఇవన్నీ. కాబట్టి ఆ ట్రిగర్ చేసే ఫార్ములే మా దగ్గర లేదండి. ఆ ట్రిగర్ చేసే ఫార్ములే ఇంపార్టెంట్ కానీ ఈ కెమికల్స్ కాదు. దీని మీద పెద్ద థీసిస్ లాగా, కాకపోతే ఈ వేదిక కాదు కాబట్టి ఇక్కడ నేను కుదించుకొని, ఇది అంతా కూడా అశాశ్వతమైనటువంటి ఈ ఉపాధిని చూసుకొని మనం మాయలకి గురయ్యి ఇక్కడే జీవిస్తూ ఉన్నాం. కొన్ని కోట్ల మంది పుట్టారు, కొన్ని కోట్ల మంది పుడతారు. ప్రస్తుత కాలంలో మనం ఈ మధ్యలో ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ ఉన్న కొద్ది కాలంలో ఆ నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. మనకి ఈ ఇమోషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ఇమోషన్స్ అన్నీ యాజ్ పర్ సైన్స్, మీరు సైకియాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కెమికల్స్ వల్ల మనకి ఇమోషన్స్ వస్తున్నాయి. ఏం లేదండి, ఈ కెమికల్ సెక్రీట్ అవుతుంది, ఈ కెమికల్ ఇలా, ఈ హార్మోన్ ఈ కెమికల్ ఇట్లా సెక్రీట్ చేస్తుంది అని చెప్పుకుంటూ వెళ్తారు. అంటే కెమికల్స్ వల్ల. ఈ కెమికల్స్ దేనివల్ల వస్తున్నాయండి? శరీరంలోకి మనం తినే అన్నం వల్ల వస్తాయి. అంతేనా? అన్నం వల్ల మాత్రమే కెమికల్స్ వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తినకండి, ఎలా పడితే అలా తినకండి. మీ ఇమోషన్స్ అన్నిటికీ కారణము అన్నము. ఆ అన్నము తల్లి ప్రేమో, భార్య ప్రేమో, పుత్రికా ప్రేమో, మనం తినాలనే అభిమానం ఉండి ప్రేమగా ఆ ఇమోషన్స్ని జతపరిచే కెమికల్స్ తోటి వండినప్పుడు, ఆ శరీరాలు వండినప్పుడు తింటే దాని యొక్క ఫలితము ఆరోగ్యము, లేకపోతే అనారోగ్యము. ప్రేమతో కూడిన భోజనం చేయాలి. వండేటప్పుడు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వండేటప్పుడు మా నాన్న నా గొంతు కోసి 20 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, రోజు ఈ గిన్నెలు నింపడం, ఖాళీ చేయటం, కడగడం, నింపడం, ఖాళీ చేయటం, ఇదే నా జీవితం అని తిట్టుకుంటూ బాధపడుతూ గనక అన్నం వండితే ఆ అన్నం తిన్నటువంటి వాడు మీరు అన్నం పెట్టి ఏది ఏయ్ అని అరుస్తుంటాడు. ఎందుకు అరుస్తున్నాడయ్యా అంటే అన్నంలో తేడా అది. కాబట్టి సక్రమంగా భోజనం పెట్టాలి, దాంట్లో ప్రేమని నింపి పెట్టాలి. మగవాళ్ళు ఆడవాళ్ళకి పెట్టనండి, ఆడవాళ్ళు మగవాళ్ళకి. నేను ఆడవాళ్లే వంట చేయాలి అని నేను చెప్పట్లేదు. ఎవరు చేసినా అందులో ప్రేమను జతపరచాలి. మగవాడి జీవితంలో ప్రేమను పంచలేడు, అందులో జతపరచలేడు. ఆ సాధ్యమయ్యేది ఆడవాళ్ళకే. ఎందుకంటే లోపల ఆతురత, వాళ్ళు తిన్నారా లేదా అనేటటువంటి ఆ ప్రేమ తత్వము న్యాచురల్గా బయటకు వచ్చేది ఆడవాళ్ళకి. కాబట్టి వాళ్ళు చేస్తే అది ఇంకా మోర్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్. అందుకని యోగ్యమైనటువంటి ఆ ఆహార తత్వాన్ని మనం నింపుకొని మనస్సుని జాగ్రత్తగా ట్రైన్ చేసుకోవాలి. ఇదంతా ఎక్కడి నుంచి మనకు తెలుస్తుంది అంటే గణపతి యొక్క తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒక్క శ్లోకం అందరూ చెప్పండమ్మా. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా ధూమకేతుర్ గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఎలా ఉంటుందయ్యా స్వామివారి యొక్క రూపము, మొహము అంటే చాలా సుముఖమట, ఆనందమైనటువంటి ముఖము, ఎప్పుడు ఆనందంగా అట్లా కనిపిస్తూ ఉంటుంది. దీనికి అమరం చెప్పినటువంటి అమరకారుడు ఓ మాట చెప్తాడు, ప్రసన్నో తరటీముఖః. ఏనుగు మొహం ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అది ఆ తలకాయ ఊపే విధానము, అది తొండంతో తీసుకునే విధానము, అది శరీర భంగిమ ఊపేటటువంటి విధానము చాలా విశేషంగా ఉంటుంది, చాలా ప్రసన్నంగా ఉంటుంది.
కాబట్టి సుముఖశ్చ, ఆయన ముఖం చాలా సుముఖముగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి ముఖము. సుముఖశ్చ, సుముఖం. ఎలా సుముఖం అండి అంటే, మీ అందరూ రోజు ఒక శ్లోకం చెప్పుకుంటారు, చిన్నపిల్లలకందరికీ నేర్పిస్తారు. ఏమిటది? అగజానన పద్మార్కం అనండి. గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. ఈ శ్లోకం చెప్తాం ఖచ్చితంగా పిల్లలకి. అదేంటండి? గజాననుడు అంటే ఏనుగు తలకాయ ఉన్నవాడు, అగజానన అంటే ఏనుగు తలకాయ లేనివాడు అని అర్థం వస్తుంది కదా. ఎందుకు ఇలా మొదలుపెట్టారు ఈ శ్లోకాన్ని అంటే, అగ అంటే కొండ, అగము అంటే కొండ, అగజ కొండ యొక్క పుత్రిక ఎవరు? పార్వతీదేవి. హిమవత్ పర్వతము హిమవంతుడి యొక్క కుమార్తె. అగజ ఆనన, ఆననము అంటే మొహం. ఆ పార్వతీ అమ్మవారి యొక్క ముఖారవిందము. పద్మార్కం, సూర్యుడి కిరణాలు పడితే పద్మం ఎలా విచ్చుకుంటుందో అలా విచ్చుకుంటుందట. ఎప్పుడు? గజానన మహర్నిశం. వినాయకుడి గురించి మనం తలుచుకున్నా, మనం చెప్పినా, మనం అనుకున్నా వెంటనే ఆ తల్లి యొక్క ముఖం ప్రసన్నంగా తయారవుతుంది. గజాననం అహర్నిశం. అప్పుడు ఏం చేస్తారు? అనేకదం తం భక్తానం. ఒకటి ఇచ్చేవాడు కాదట, చాలా ఇస్తాడట స్వామి. ఏకదంతం ఉపాస్మహే. ఇక్కడ సుముఖశ్చ. ఎందుకు సుముఖశ్చ? అంతటి పార్వతి అమ్మవారి మొహమే ఇట్లా వికసిస్తుందయ్యా నీ గురించి తలుచుకుంటే. సుముఖశ్చ ఇది భౌతికమైన అర్థం. దీన్ని కొంచెం సైంటిఫిక్గా లోతుల్లో చెప్పుకుందామంటే చెప్తాను, లేదా కథలు చెప్పండి. చిన్నపిల్లలు ఉన్నారు, హాయిగా కథలుగా చెప్తే మేము ఎక్కువ